హలో అండి. ఇవాళ సండే. సండే అంటేనే మనకు నార్మల్‌గా గుర్తుది చికెన్ లేదా మటన్, నాన్ వెజ్‌కి ప్రిఫరెన్స్ ఇస్తుంటాం గదా! నార్మల్ టైమ్‌లో మనం ఏం తిన్నా సండే మాత్రం ముక్క లేనిదే ముద్ద దిగదు మనకి. సో, ఈ సండే స్పెషల్ మీరేం చేసుకున్నారనేది కామెంట్ చేసేయండి. మేమైతే మటన్ ఫ్రై చేస్తున్నామనమాట. కుక్కర్‌లో ముందుగా మటన్‌ని బాగా కడుక్కొని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసుకొని ఇందులోకి కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలి. మనం ముందుగా కుక్కర్‌లో 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాం గదా! మటన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ రసం కూడా ప్రిపేర్ చేస్తున్నాం. దీని ప్రాసెస్ అయితే ఏం చెప్పట్లేదు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది. మిరియాల రసం అంటే. తర్వాత 5 మినిట్స్ తర్వాత మటన్‌లోకి కొంచెం ఉప్పు, కొంచెం మిర్చి పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తుంటే కలరు అట్రాక్టింగ్‌గా ఉంది. ఎప్పుడెప్పుడు తినాలనిపించింది. ఇంకా దీంట్లో కొంచెం ఆయిల్ తక్కువ అనిపించినట్టయితే నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా, కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫైనల్లీ ఇంకా ఆల్మోస్ట్ మటన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా రసంకైతే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఒక పొంగు వచ్చిందనుకో రసం అయితే రెడీ అయినట్టు. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని రైస్‌లోకి వేసుకొని మటన్ సర్వ్ చేసుకొని తింటే అబ్బా!